దేవుడా బుజ్జి తెలియ నీకు నో రా చెప్తాను. కల్కి 2898 నుండి స్క్రాచ్ వీడియో 4 చాలా డిలేడ్ గా అంటే 18/5/2024 ఈవినింగ్ 5 PM కి రావాల్సింది 4 hours డిలే మనల్ని వెయిట్ చూపించి 9 PM కి రిలీజ్ చేశారు మూవీ టీమ్. సో ఈ స్క్రాచ్ వీడియోలో బిల్డింగ్ ఏ సూపర్ స్టార్ బుజ్జి అనే టైటిల్ తో వచ్చారు. సో ఇట్స్ నథింగ్ బట్ ఓన్ గా ఆలోచించగల ఒక బ్రెయిన్ ఉన్న రోబోకి బాడీ మిస్ అవుతుంది. సో అది ఆ బ్రెయిన్ కి తను ఎక్కడున్నానో అని అర్థమయ్యే టైం కి అది స్క్రాప్ యార్డ్ లో ఉంటుంది. సో ఆ బ్రెయిన్ తో పాటు బాడీ ఉన్న రోబో పేరు వచ్చేసి మీకు తెలుసా బుజ్జి. సో తను బాడీ లేదని ఫీల్ అవుతున్న టైంలో భైరవ్ దాన్ని రెస్క్యూ చేస్తాడు. దానికోసం బాడీ తయారు చేస్తాడు. మేబీ ప్రీవియస్ టైమ్ లో అంటే పాస్ట్ లో బుజ్జి ఒక హ్యూమనైడ్ రోబో అవ్వచ్చు, అంటే మనిషిలాగా ఉండే రోబో అవ్వచ్చు. బట్ భైరవ ఈసారి దానికి మంచి బాడీ కాకుండా ఒక కార్ ని ఓన్ గా డిజైన్ చేసి దాన్ని బుజ్జికి అటాచ్ చేస్తాడు. అంటే భైరవ బుజ్జిని ఈ టీజర్ ఎండ్ లో కనపడే కార్ కి ఫిక్స్ చేస్తాడు. అంటే మన గెస్ ప్రకారం అటాచబుల్ ఆర్ డిటాచబుల్ గా అనుకోవచ్చు. అంటే అది నార్మల్ కార్ కాదు, అంతకు మించి ఆ డిజైన్ ఆలోచించి నాగేశ్వన్ గారు తయారు చేయించారు. అంటే మూవీలో భైరవ బుజ్జికి ఒక బాడీ తయారు చేస్తాడు. అదే నథింగ్ బట్ ఒక అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ కార్. అండ్ అలాగే అది అటాచబుల్ అండ్ డిటాచబుల్ అని అనుకున్నాం కదా. అంటే ఆ బుజ్జి బ్రెయిన్ ని కార్ లోపల కనెక్ట్ చేస్తే బుజ్జి తన బ్రెయిన్ ని ఎలా కావాలంటే అలా ఎటు కావాలంటే అటు తిరుగుతూ యాక్సెస్ చేస్తుందో సేమ్ అదే పవర్ మేబీ అంతకంటే ఎక్సెసివ్ పవర్ తో ఆ కార్ మొత్తాన్ని ఈ బుజ్జి కంట్రోల్ చేయగలదు. అంటే ఆటోమేటిక్ కంట్రోల్ లాగా, యా జస్ట్ లైక్ టెస్లా అనుకోవచ్చు, బట్ ఇన్ ఏ అడ్వాన్స్ స్టేజ్. లైక్ మేబీ తన హ్యూమన్ ఎమోషన్స్ కూడా క్లియర్ గా అర్థం చేసుకోగలదు అండ్ తన ఫ్రెండ్స్ ని ప్రొటెక్ట్ కూడా చేయగలదు. మేబీ తన బ్రెయిన్ ని ఆటోమేటిక్ గా కార్ కి కనెక్ట్ చేసుకోగలదు, డిస్కనెక్ట్ చేయగలదు. సో అలాంటి పవర్స్ భైరవ బుజ్జికి ఈ కార్ ద్వారా ఇస్తాడు. మేబీ ఈ బుజ్జి ఆ కార్ ద్వారా అప్గ్రేడ్ అవ్వచ్చు. వన్స్ ఆ కార్ ని యూజ్ చేసిన తర్వాత ఆ బ్రెయిన్ ని డిటాచ్ చేసి అంటే ఆ కార్ నుండి విడగొట్టి డిస్కనెక్ట్ చేసి భైరవ బుజ్జిని అలా భుజం మీద పెట్టుకుని వెళ్ళొచ్చేమో. తను వాడే ఆ ఐవేర్ శివరాత్రి రోజున మనకు రిలీజ్ చేసిన ఈ లుక్ లో వాడే ఫ్యూచరిస్టిక్ గ్లాస్ ద్వారా భైరవ బుజ్జితో మాట్లాడుతూ ఉండొచ్చు. అంటే చుట్టూ స్కాన్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది కూడా భైరవకి ఈ బుజ్జి చెప్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ లో ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అనే ఒక సామెత చదువుకున్నాంగా. సో దానిలాగానే ఎక్కడో స్క్రాప్ యార్డ్ లో పడి ఉన్న బాడీ లేని బ్రెయిన్ మాత్రమే ఉన్న బుజ్జిని తీసుకొచ్చి భైరవ తనను బాగు చేసి బాడీ ఇచ్చాడు. మేబీ ఆ కృతజ్ఞతాభావం ఆ బ్రెయిన్ లో అంటే బుజ్జి బ్రెయిన్ లో ఉండొచ్చేమో. సో అలా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు. అందుకనే భైరవ్ వెళ్ళిన ప్రతి చోట ఆల్మోస్ట్ బుజ్జి కూడా ఉంటుంది. అలాగే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ భైరవ్ మీద జోకులు కూడా వేస్తుంది. మనం స్క్రాచ్ వీడియోలో చూసాంగా హిలేరియస్ క్వశ్చన్స్ అండ్ కాన్వర్సేషన్స్ ఆఫ్ బజ్జి, అదే బుజ్జి. సో డైరెక్టర్ గారు ఇంతకుముందు ఇంటర్వ్యూస్ లో చెప్పినట్టుగా మూవీలో అందరూ బిట్ ఆఫ్ సీరియస్ గా ఉంటారు. ఎంతో కొంత ఫన్ గా సీరియస్నెస్ లేకుండా ఉండే క్యారెక్టర్ ప్రభాస్ గారిది అని చెప్పారు డైరెక్టర్ గారు. సో దానికి వన్ ఆఫ్ ద రీజన్ బుజ్జి కూడా అయి ఉండొచ్చు. సో ఈ May 22 వరకు వెయిట్ చేద్దాం. బుజ్జి ఫుల్ పిక్చర్ చూసి మాట్లాడుకుందాం. అండ్ బుజ్జి ఒక కార్ అని మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. అది మనకు స్క్రాచ్ వీడియోలో క్లియర్ గా చూపించారు. బట్ దానికి రెగ్యులర్ కార్స్ లాగా కార్ ఫ్రంట్ లో ఒక ఫ్రేమ్ విండ్షీల్డ్ కాకుండా వాటర్ లో వెళ్లే విధంగా అంటే డీప్ వాటర్ లో వెళ్లే గ్లాస్ సబ్మెరైన్ లాంటి షేప్ కొద్దిగా ఓవల్ షేప్ లో ట్రాన్స్పరెంట్ గా ఈ డిజైన్ ఉంది. సో మేబీ ఈసారి ఆ బుజ్జి బాడీ డిస్ట్రాయ్ అవ్వకుండా దాన్ని లేజర్ అండ్ బాంబ్ ప్రూఫ్ తో తయారు చేసి ఉంటాడు భైరవ. సో ఓవరాల్ గా ఈ బుజ్జి దాని యూసేజ్ ఎలా ఉంటుంది, అది ఏం చేస్తుంది అనేది 22 May వరకు వెయిట్ చేయాల్సింది. అంటే 22 May చెప్తారా లేక జస్ట్ ఆ బండి యొక్క ఇమేజ్ ని మాత్రమే మనకు చూపిస్తారో చూడాలి. ఇక్కడ ఒక చిన్న స్పాయిలర్, 22 May వరకు ఆగలేమంటే ఒక డీటెయిల్ చెప్తాను. అదేంటంటే మన బుజ్జి బ్రెయిన్ చూసాంగా. నా ఇమాజిన్ బుజ్జి బ్రెయిన్ చుట్టూ అంటే 4 పక్కల టైర్స్ పెడితే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ కార్ కూడా అలాగే ఉంటుంది. కావాలంటే ఈ ఇమేజ్ ని చూస్తే మనకు క్లియర్ గా ఒక ఐడియా వస్తుంది. ఆ ట్రాన్స్పరెంట్ గ్లాస్ లోపల సింగిల్ బిగ్ సీట్ కనిపిస్తుంది. అండ్ ఆ ఓవెల్ షేప్ లో ఆర్ కర్వ్ గా ఉన్న గ్లాస్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్లీ బుజ్జి హెడ్ లాగా ఉంది. అండ్ బుజ్జి బ్రెయిన్ కున్న కళ్ళు మాదిరి ఈ కార్ కి ఆల్మోస్ట్ అలాగే అమర్చారు, విచ్ ఇస్ బిట్వీన్ ది 2 టైర్స్. బట్ ఇక్కడ మేబీ ఒక్కొక్క టైర్ కి 96 వోల్ట్ పవర్ ఉన్న బ్యాటరీస్ ని పెట్టాడు భైరవ. ఎలా చెప్తున్నామంటే మనకు స్క్రాచ్ వీడియోలో బుజ్జిని స్వయంగా చెప్పింది 48 కాదు 96 వోల్ట్ బ్యాటరీస్ ఈ టైర్ కి అమర్చాలి అని. జనరల్ గా ఇప్పుడున్న టెస్లాకి 400 వోల్ట్ బ్యాటరీ యూజ్ చేస్తున్నారు. అండ్ టెస్లా సైబర్ ట్రక్ కి 800 వోల్ట్ బ్యాటరీని యూజ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఒక టైర్ రన్ అవ్వడానికి మేబీ 96 వోల్ట్ బ్యాటరీస్ యూజ్ చేస్తున్నారేమో అనే విధంగా మనకు బుజ్జి చెప్తుంది. సో మేబీ ఈ టైర్స్ కోసమే ఆ బ్యాటరీ పవర్. మరి ఇంజిన్ అదంతా కలుపుకుంటే ఎంత వోల్టేజ్ యూజ్ చేస్తున్నారు? అండ్ 870+ ఇయర్స్ తర్వాత కాబట్టి బ్యాటరీ పవర్ ని ఏమాత్రం లాస్ అవ్వకుండా ఫుల్ పొటెన్షియల్ గా బిట్ టు బిట్ యూజ్ చేసేలాగా ఆ టెక్ రెడీ అయి ఉంటుంది. దెన్ ఆ కార్ పవర్ ఎలా ఉంటుందో తెలుసా? అన్ఇమాజినబుల్ అండ్ అన్బీటబుల్. సో అంత పవర్ ఆ కార్ ఉంటుంది. సో భైరవ చాలా కష్టపడి ఎలాంటి డిజైన్ చేయాలి అని ఆలోచించి ఒక బుజ్జి మాదిరి ఆ వెహికల్ డిజైన్ సెట్ చేసిండు. అది ద బుజ్జి వెహికల్ వెనుకున్న స్టోరీ. అంటే ఆల్మోస్ట్ బుజ్జి బ్రెయిన్ మాదిరి ఆ వెహికల్ డిజైన్ ఉండొచ్చు. సో నేను కూడా మీలాగే చాలా వెయిట్ చేస్తున్నాను ఆ డిజైన్ ఎలా ఉంటుంది అని. బట్ డౌట్ ఏంటంటే ఈ బిగ్ బుజ్జి ఏమేం చేస్తుందో తెలియాల్సి ఉంది. ఎగరగలదా?
భూమి మీద పరిగెత్తగలదా అండ్ ఆల్సో నీళ్ళల్లో మునగలదా అనేది తెలియాల్సి ఉంది. సో ఇవన్నీ చేసినా చేయకపోయినా ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చేస్తుంది, అదే హిలేరియస్ గా భైరవ్ మీద పంచెస్ వేస్తుంది. సో వెయిటింగ్ ఫర్ 22nd May ఫర్ ద సూపర్ స్టార్ బుజ్జి. ఎప్పటిలాగానే వీడియో వస్తే లైక్ అండ్ షేర్ చేయండి. 25K కి చాలా దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.